హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లాష్విన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే జలగం వెంగళరావు పార్క్. ఈ పార్క్ మెయిన్ రోడ్ అంటే హైదరాబాదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇది పక్కా మెయిన్ సిటీలో ఉంటుంది. చాలా అంటే చాలా రిచ్ పీపుల్స్, పూర్ పీపుల్స్ అని లేకుండా ఈ పార్కు హైదరాబాద్ మెయిన్ సర్కిల్లో మధ్యలో ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి, లవర్స్ దగ్గర నుంచి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఈ పార్క్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ పార్క్కి మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా రైట్ సైడ్ వెళ్ళాలి. మనం పార్క్ విజిట్ చేయడానికి ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళండి. అది కనిపించే రూమ్లోనే ఆఫీస్ అనమాట. అది ఇక్కడే మనకి టికెట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, ఆఫ్లైన్ పేమెంట్ ఉంటుంది. ఏదైనా సరే తీసుకొని లోపలికి వెళ్తారు. చూడండి, ఇక్కడ ఎక్కువ ఈ పార్క్లో ముఖ్యంగా గ్రీన్ సీనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇంకా కిడ్స్ ప్లేకి సంబంధించిన అన్ని ఐటమ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇదే లోపల సైడ్ వెళ్ళడం, ఇది చాలా అంటే చాలా అద్భుతంగా వెళ్ళేదారు. ఈ విధంగా వెళ్తూ లోపలికి వెళ్ళాలి. మావాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కాసుకొని. ఈ విధంగా రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తూ ఉండాలి. గ్రీన్ సీనరీతో ఎంట్రన్స్లో చూడండి ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పార్క్లో ముఖ్యంగా మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువ ప్రజలు కనిపిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా. అసలు గ్రీన్ సీనరీ కానీ, చెట్లు కానీ, పూలు చూడండి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా రకాల చెట్లు ఉంటాయి, చాలా రకాల పువ్వుల చెట్లు, చాలా పిల్లల్ని ఆడుకునే సంబంధించిన ఐటమ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. మొత్తం పార్క్ మొత్తం ఇలాగే చిన్న చిన్న పూలు, చాలా డిఫరెంట్ అయిన ఫ్లవర్స్, చెట్లు అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పార్కు మొత్తము ఈ విధంగా వైట్ ఫ్లవర్స్, ఇంకా డిఫరెంట్ అయిన కలర్స్తో నిండిపోయి ఉంటుంది. నేను చాలా అంటే చాలా వరకు చూశాను. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉండే, చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ అలా అని చెప్పి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెట్లు, గ్రీన్ సీనరీ, ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్, ఇంకా ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి. చూడండి, పార్కు మొత్తం ఇవే ఉంటాయి చూడటానికి. మొత్తం చాలా రకాలైన ఫ్లవర్స్ చిన్న చిన్నగా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ దాటి వెళ్ళాక ముందు చెరుకు ట్రీస్ ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ చెరుకు ట్రీస్ అన్నీ చాలా ఉంటాయి. ఆ దారిలో వెళ్ళే వాళ్ళని తుంచుకొని అక్కడ తింటూ ఉంటారు. చాలా ఉన్నాయి. వీటికి సపరేట్గా ఇలా కట్టారు. చాలా అంటే చాలా ఉన్నాయి, మంచిగా పెంచారు. ఇది కూడా ఇక్కడ చూడవచ్చు, ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటాం అలా ముందుకు వెళ్తే, ఆ తర్వాత చిన్నపిల్లల ప్లే ఏరియా అని, యోగా ప్లే ఏరియా అని, అట్లా ఒక సైడ్ ఒకటి, ఒక సైడ్ ఇంకోటి, ఆ విధంగా చాలా చాలా అక్కడ పెట్టి ఉంటారు. మనకంతా అక్కడ బోర్డు పెట్టేసి ఉంటుంది. ఆ బోర్డులో అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. ఆ బోర్డుని బట్టి, ఆరో మార్కుని బట్టి మనం లోపల ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అన్ని డైరెక్షన్స్ రాసి ఉంటాయి, దాన్ని బట్టే మనం వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మన డైరెక్షన్స్ ఏ విధంగా రైట్ సైడ్ వెళ్తూ ఉంటాము. వెళ్తూ ఉండగా ఇక్కడ కొన్ని యానిమల్స్, ఇట్లా పికాక్ అని, జీబ్రా అని, లైన్ అని, అట్లా వెళ్ళే దారిలో రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ అట్లా పెట్టుంటారు. పిల్లలు ఆడుకునే దానికి చాలా మంచిగా. మా వాడైతే ఇక వదలకుండా ఎక్కేసాడు. ఎక్కి ఆహా ఎంజాయ్, అది కదరా లైఫ్ అన్నట్లుగా దాని మీద కూర్చొని ఫోటోల దగ్గర స్టిల్స్ ఇవ్వడం. మమ్మీ దీని ఎక్కుతాను, మమ్మీ దీని ఎక్కుతాను, మమ్మీ. నేను ఎన్ని యానిమల్స్ కనిపిస్తే అన్ని
ఎక్కేసేసి వచ్చేపోయే వాళ్ళు టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉన్నాడు. చూడండి వాడు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు. ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ అలా ముందు సైడ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ అంతా ఎలిఫెంట్, కంగారు, జీబ్రా అవన్నీ ఇలా పెట్టుంటారు అన్నమాట. పిల్లలు ఎక్కుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇలా ముందు పక్కనే వచ్చేసి ఉయ్యాల 2-3 రకాల ఉయ్యాల బల్లలు ఉన్నాయి. ఆడి చూడండి అసలు ఎక్కి ఎలా ఊగుతున్నాడో. ఎక్కాడు కానీ కాళ్ళు అందలేదు, ఊగలేకపోతున్నాడు, చిన్నగా ఊగుతున్నాడు అనమాట. అది పెద్దవాళ్ళు ఊగే బల్ల అనమాట. ఎక్కి ఊగుతా ఉన్నాడు. ఇంకా కాసేపు ఆ తర్వాత వచ్చేసి ఇది చైర్ సిస్టమ్ ప్లే గేమ్ అనమాట. చాలా మంది పిల్లలు వచ్చి అక్కడంతా ఆడుకుంటూ ఉన్నాడు. ఉయ్యాలలు కాసేపు ఎక్కాడు. చైర్ సిస్టమ్ ఇట్లా ఈ విధంగా ఊగుతా కూర్చొని తిరుగుతూ ఉంటుంది అనమాట. అదొక గేమ్. మళ్ళా ఇది ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆడుకునేవి, అవన్నీ ఎక్కాడు. జారుడు వల్ల ఇంకా ఇలాంటివన్నీ ఎక్కాడు. బాగా ఎంజాయ్ చేశాడు. పార్క్ చూడండి ఎంత అందంగా ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని ఆడుకోవడం ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఈ పార్కులో ముఖ్యమైనది ఏంటంటే ఇదిగో ఈ బాబు జారుతున్నాడు కదా, ఇదేంటంటే పెద్ద పెద్ద సినిమాల్లో విలన్స్ ఫైట్ చేసేటప్పుడు లాస్ట్లో దీంట్లో నుంచి జారుతూ ఇక్కడ పొగబెట్టి ఇట్లా పెడతారు కదా, అదనమాట ఇది. దీంట్లో చాలా మూవీస్ కూడా తీశారు. గ్యాంగ్ లీడరు అలాంటి మూవీస్లో సీన్లో తీస్తారు కదా. ముగ్గురు మనగాళ్ళ మూవీలో కూడా లాస్ట్లో వాళ్ళ మదర్ని దీంట్లో పెట్టి నెడతారు కదా, అలాంటి మూవీస్లో ఏదైనా ఫైటింగ్ సీన్లు ఇవి పెడతారనమాట. దీంట్లోంచి జారి కాసేపు ఆడాడు. తర్వాత ఇట్లా పైకి ఎక్కడం, తర్వాత ఇది ఇంకొక ఊయల అనమాట, అది ఎక్కాడు. ఇలాంటివన్నీ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు టైం ఏదో మార్నింగ్ వెళ్తే మేము 10 o'clock, ఈవినింగ్ 7 వరకు అక్కడే అయినా కూడా పూర్తిగా మేము అన్నీ ఎక్కలేకపోయాము. ఏదో ఒక 60-70% మాత్రమే కంప్లీట్ చేసాము. ఇవన్నీ అవేనమాట. మీ పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నేను పక్కా చెప్పగలను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా సరే బంజారా హిల్స్, కోటి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇక్కడికి తప్పనిసరిగా విజిట్ చేయొచ్చు. చూడండి ఇంకా ఇక్కడ నుంచి ఇది అయిపోయింది. నువ్వు కూడా రా నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా జారుతూ ఇదొక గేమ్ అనమాట. ఇవన్నీ ఎక్కాడు. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. ఓన్లీ 10 rupees మాత్రమే తీసుకుంటారు. అన్నీ మనం ఏమైనా ఆడచ్చు, ఏమైనా ఎక్కొచ్చు, ఏమైనా. ఇదొక దీన్ని కూడా ఎక్కి దీన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాడు. చూడండి భయమే లేదు అసలు. ఏ రకంగా ఎక్కి ఏ రకంగా జారుతూ ఉన్నాడు వీడు. చూడండి ఇలా జారుతూ ఎలా ఎక్కుతూ ఎలా ఉన్నాడో. ఇంకా నన్ను పిలుస్తున్నాడు, నువ్వు కూడా రావా, నువ్వు కూడా. ఆ తర్వాత ఇవన్నీ గ్రీన్ సీనరీ అనమాట. చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. అలా ఒక్కసారి 10 నిమిషాలు దాని సైడ్ చూస్తే మన మైండ్ మొత్తం చాలా ప్రశాంతంగా మారిపోతుందంట. చాలా అంటే చాలా అద్భుతంగా. చూడండి ఇంకా తర్వాత ఇవన్నీ చూడండి. ఈ ఫ్లవర్స్ చూడండి, ప్యూర్ రెడ్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్లవర్స్. అసలు చాలా చిన్న చిన్న మొక్కలు అనమాట. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే అసలు ఈ చెట్లలోనే చాలా గంట 2 గంటలు కూర్చున్నాను, అంత బాగున్నాయి ఇవి. నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి అనమాట. ప్యూర్ రెడ్ అనమాట. అక్కడ నుంచి ఈ చెట్లు చూడండి. ఇవి అసలు ఏమంటారు నాకు కరెక్ట్గా పేరైతే ఐడియా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒక 1/2 కిలోమీటర్ దూరం ఇదే విధంగా పెట్టారు. చాలా బాగున్నాయి. తర్వాత ఇవన్నీ చూడండి ప్లే గేమ్స్, చెట్లు,
అవన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తర్వాత చిన్నగా అలా పార్క్ అంతా తిరిగేసాను. తిరిగేసిన తర్వాత ఈ పార్కు మధ్యలో ఒక కొలను కూడా ఉంది. ఆ కొలను అంటే వాటర్ ఉన్నాయి, కొలను ఉన్నాయి. అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత యోగా ఒక ఏరియాలో యోగా సంబంధించినవన్నీ ఉన్నాయి. చూడండి మా వాడు అన్నీ ఒకటొక ట్రై చేశాడు. యోగాకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ చూడండి. అన్నీ హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉన్నాడు అందరికీ. జంపింగ్, ఇంకా రన్నింగ్, అటు ఇటు తిరిగేదానికి చూడండి ఎన్ని రకాల యోగా ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ట్రై చేశాడు. జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ. ఈవినింగ్ టైంలో చాలామంది వచ్చి ఇక్కడ జిమ్ చేస్తూ ఉంటారు. అదేంటో కూడా వాడికి ఐడియా లేదు, కానీ అన్నీ ట్రై చేశాడు. ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అట్లాంటి విషయాల్లో. మొత్తం అసలు చాలా అంటే చాలా ఎంజాయ్. చూడండి ఇదేంటి మమ్మీ, అదేంటి మమ్మీ అన్నీ అడిగి మొత్తాన్ని ఎక్కాడు, అన్నీ ట్రై చేశాడు. 6, 7 అయిపోతుంది. రారా అంటే కూడా రావడం లేదు. చూడండి మొత్తం పార్క్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో నేను చెప్పాను కదా కొలని, అది ఇదనమాట. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఫౌండ్ కొలను అంటారు. దీన్ని నిజం చాలా అంటే చాలా చూడటానికి అందంగా కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా చూసుకుంటూ ఎలా బయటకు వెళ్ళే దారి అనమాట ఇది. ఈ విధంగా బయటకు వెళ్ళాలి. వెళ్ళే దారిలో కూడా కొబ్బరి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అని చాలా పెద్ద చెట్లు. మావాడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి ఇవన్నీ చుట్టూ ఉంటే మధ్యలో అదొక వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఒక ఏరియా లాగా పెట్టారు. ఈ విధంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి. ఇలా ఇవన్నీ చూసుకుంటూ ఫైనల్గా మేము అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ముందుకు వెళ్తుండే ఇక్కడ చూడండి ఈ బోర్డు మీద మనం ఎలా నడవాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలని గుర్తులు కూడా ఉంటాయి. ఇవన్నీ గ్రీన్ సీనరీ అనమాట. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. దీని ద్వారా ఇంకొంతమంది ఈ పార్క్ గురించి తెలుసుకొని వాళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. చూడండి మన ద్వారా ఇంకొంతమంది సంతోషంగా ఉండడానికి మనం సహాయం చేసినట్లు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మావాడు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మీరు అలా సరదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పార్క్ని విజిట్ చేయండి. మీరు కూడా చాలా మంచిగా ఉంది, ఎంజాయ్ చేసాము అనే ఫీలింగ్ని ఆ ఫీల్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. దీంట్లో అన్ని రకాలుగా మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, పిల్లలు ఆడుకునే దానికి ఉంటుంది, పార్క్ ఉంటుంది, గ్రీన్ సెంటర్ ఉంటే అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.